వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. ప్రకాశం జిల్లా ఒంగోలులోని మంగళూరు రోడ్లో ఇళ్ల మధ్యలో మద్యం దుకాణం ఏర్పాటు చేయవద్దంటూ మహిళలు నిరసన చేపట్టారు. కొత్తగా మంజూరైన బార్ షాప్ను నిర్వహించేందుకు నిర్వాహకులు సామాగ్రి తీసుకువచ్చి ఏర్పాట్లు చేస్తుండగా చుట్టుపక్కల మహిళలు, సిపిఎం నాయకులు అక్కడకు చేరుకొని మద్యం షాప్ వద్దంటూ ఆందోళన చేపట్టారు. మహిళల నిరసనతో మద్యం దుకాణం యజమాని అక్కడి నుండి వెళ్లిపోయారు. అధికారులు ఈ ఘటనపై స్థానికులతో మాట్లాడుతున్నారు. మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రస్తుత టీడీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం నడుస్తోందని, మాజీ మంత్రుల ఇళ్లపై దాడులు చేసేవారికి పోలీసులే భద్రత కల్పించడం దారుణమని ఆయన ఆరోపించారు. అక్రమ కేసులు, దొంగ సాక్ష్యాలు, మహిళలతో అసభ్యంగా మాట్లాడించే సంస్కృతిని టీడీపీ ప్రోత్సహిస్తోందని ఆయన హెచ్చరించారు. నెల్లూరులో బెట్టింగ్ మూట మరోసారి పట్టుబడింది. దుబాయ్ రాధా ఎక్స్చేంజ్ యాప్ ద్వారా బెట్టింగ్ దందా నడుపుతున్న పొడివాటి మహేష్ బాబు, పొడివాటి హరికృష్ణలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఒక బాధితుడిని 53 లక్షల రూపాయలు మోసం చేసిన ఫిర్యాదుతో ఈ చర్యలు తీసుకున్నారు. వీరి వద్ద నుంచి 34.65 లక్షల నగదు, బ్యాంకుల్లోని 1.64 కోట్లు, 13 సెల్ ఫోన్లు, ల్యాప్టాప్ స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ అజిత్ వేజెండ్ల, ఏఎస్పీ దీక్ష ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు. బాలాజీనగర్ పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ గండేపల్లి మండలం మురారిలో మాట్లాడుతూ, సామాన్యులకు సోలార్ విద్యుత్ అందుబాటులోకి తీసుకురావడమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల లక్ష్యమని తెలిపారు. ఉప సర్పంచ్ జాస్తీ వసంత్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఎస్సీ వర్గానికి చెందిన 59 మంది లబ్ధిదారులకు మంజూరైన సోలార్ విద్యుత్ కనెక్షన్లను ఆయన ప్రారంభించారు. శ్రీకాకుళం అరసివిల్లిలోని శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో ఆలయ సంప్రోక్షణ అనంతరం డోలోత్సవం కార్యక్రమాలు నిర్వహించారు. ప్రత్యేక అలంకరణలో స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. తిరువీధి నిర్వహించిన అనంతరం చిన్న తోటలో ఉన్న మండపంలో స్వామివారిని వేయించేసి ప్రత్యేక పూజలు నిర్వహించామని ఆలయ ప్రధాన అర్చకులు ఈపిలి శంకర్ వర్మ తెలిపారు. భక్తులు విశేషంగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్కాపురం జిల్లా పొదిలి పట్టణంలో 2K రన్ కార్యక్రమాన్ని అధికారులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు మహిళా అధికారులు పాల్గొని విజయవంతం చేశారు. నేటి సమాజంలో మహిళల ప్రాముఖ్యతను కీలక అధికారులు కొనియాడారు. భవిష్యత్తులో మహిళలు మరింత అభివృద్ధి చెందాలని అధికారులు ఆకాంక్షించారు. భారత మాజీ క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్ తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. వైకుంఠం వద్దకు చేరుకున్న ఆయనకు టీటీడీ అధికారులు స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయక మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. కోడూరు అయ్యప్ప స్వామి దేవాలయం వద్ద స్వామివారి తిరునక్షత్రాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు ప్రారంభమయ్యాయి. ఆలయ అర్చకులు, వేద పండితులు, గణపతి, మాలికాపుర అత్తమ్మ, అవివాహిత దేవతలకు హోమములు జరుపుతున్నారు. అనంతరం స్వామివారి మూల విరాట్కు పంచామృత అభిషేకం, భక్తులచే 108 లీటర్ల పాలతో అభిషేకం నిర్వహించనున్నట్లు ఆలయ ధర్మకర్త బడే భావనారాయణ తెలిపారు. మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ కూడా ఏర్పాటు చేశారు. జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ, సంక్షేమమే లక్ష్యంగా ఏపీడబ్ల్యూజేఎఫ్ ప్రెస్ క్లబ్ యూనియన్ ఆధ్వర్యంలో మార్చి 4న విజయవాడలో భారీ ర్యాలీ, బహిరంగ సభ నిర్వహించనున్నారు. అనకాపల్లి, మాడుగుల జిల్లాలతో పాటు రాష్ట్ర నలుమూలల నుండి జర్నలిస్టులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. సంక్షేమం, ఇళ్ల స్థలాలు, ఆరోగ్య భద్రత వంటి న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఈ మహాసభను నిర్వహిస్తున్నారు. జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఐక్యంగా పోరాడడమే ఏకైక మార్గమని వారు స్పష్టం చేశారు. మహానంది దేవస్థానం భక్తులతో కలకలలాడింది. పలు రాష్ట్రాల నుంచి తరలివచ్చిన భక్తులు శ్రీ కామేశ్వర సమేత మహానందీశ్వర స్వామివార్లను దర్శించుకున్నారు. ఆలయ పుష్కరిణిలో పుణ్యస్నానం ఆచరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. క్షేత్ర పరిసరాలు సందర్శకులతో నిండిపోయాయి. మహానంది క్షేత్రంలో వివాహాలు కూడా నిర్వహించబడడంతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.